మేడం నమస్తే, మీ పేరు? నా పేరు భాగ్యలక్ష్మి అండి. భాగ్యలక్ష్మి గారు ఏం చేస్తారండి? నేను ఇదివరకు జాబ్ చేసేదాన్ని, ప్రెజెంట్ హౌస్ వైఫ్ అండి. మొన్న డిఎస్సి మెగా డిఎస్సి రిలీజ్ చేశారు కదా, ఐడియా ఉందండి మీకు? ఇదా అయితే 2 జూలై 2025న నోటిఫికేషన్ డిఎస్సి మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. తద్వారా చాలామంది డిఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు ఆ ఎగ్జామ్ని అటెంప్ట్ చేసి ఆగస్టు 25న ఫలితాలు ర్యాంకులు ప్రభుత్వం అనేది వెల్లడించడం జరిగింది. దాని తర్వాత ర్యాంకులు కానీ వాళ్ళ తుది ఫలితాలను సెప్టెంబర్ 9వ తారీఖున విడుదల చేసి 15వ తారీఖున విడుదల చేసి సుమారు 16,000 మందికి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. మెగా డిఎస్సి ద్వారా చాలామంది టీచింగ్ ఫీల్డ్లోకి చాలామంది వాళ్ళ కళలు సహకారం చేసుకుని ఉద్యోగాలు వచ్చాయని చాలా సంతోషంగా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారండి. మరి ఇటు పక్కన వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఈ రోజున మెగా డిఎస్సి కాదు అది దగా డిఎస్సి, అసలు నిరుద్యోగులకు చంద్రబాబు నాయుడు ఏం చేశారు, మెగా డిఎస్సి అంతా బోగస్ డిఎస్సిగా చేశారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటండి ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు చేయలేదు కాబట్టి, అవతలి వ్యక్తి చేశారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ క్రెడిట్ని వీళ్ళు ఒప్పుకోవట్లేదండి. ఖచ్చితంగా అది నియమించబడ్డ వ్యక్తులు వాళ్ళ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా కూడా వెల్లడించారు. దీన్ని చాలామంది గమనించారు. సో ఎవరైతే డిఎస్సికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాలేదండి, వాళ్ళు పట్టించుకోలేదు. ఇలా టీచర్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది జగన్ ప్రభుత్వమే. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఎక్కడికక్కడ అన్నీ చక్కగా ఎటు ఎవరికి ఏ అవకాశాలు కావాలి, మన యువతకి మన ఇక్కడ వైజాగ్ నుంచి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ బెంగళూరు వెళ్లకుండా గూగుల్ సెంటర్ మన వైజాగ్ కానీ, ఇంకా కియా కానీ, రాయలసీమకు కియా అని ఇటువంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలను తీసుకురావడం, తద్వారా యువతకి 20 లక్షల మంది యువతకి ఉద్యోగ కల్పన దిశగా మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారండి. వీటన్నిటిని వాళ్ళు ఓర్చుకోలేక బురద జల్లే ప్రయత్నంలో వాళ్ళు మెగా డిఎస్సిని దగా డిఎస్సి అని చెప్తా ఉన్నారండి. వీళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలు మాత్రం నమ్మరు, ఎందుకంటే నిజం కనిపిస్తూ ఉంది కాబట్టి ఎవరు దీన్ని హర్షించరు. ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్న లోకేష్ ఈ రోజున ఒక పోస్ట్ వచ్చేసి 15 లక్షలు చెప్పుకొని అమ్ముకున్నాడు అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఎలా చూడొచ్చు అంటారు? అదేనండి, వాళ్ళు చేసే పనులు అవతల వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది దగా ప్రభుత్వం, అది లంచాల ప్రభుత్వం అండి. ఏ పని చేయాలన్నా లంచాలు తీసుకునే ప్రభుత్వం అదే అండి. ఇక్కడ క్లియర్ కట్గా చాలా పారదర్శకతగా మెగా డిఎస్సి అనేది రిక్రూట్ చేయడం జరిగిందండి. దాంట్లో రిక్రూట్ అయిన వాళ్ళు వాళ్ళ మాటల ద్వారానే తెలియజేశారు అదంతా పారదర్శకంగా జరిగిందనేది. సో దీనికి వచ్చిన క్రెడిట్ని వాళ్ళు ఒప్పుకోకుండా బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వైసీపీ నాయకులు. అంటే అసలు యువకుల పట్ల చేసిన మంచి ప్రభుత్వం మాది, యువకులకి సాధికారత కోసం డెవలప్మెంట్ కోసం కృషి చేసిన ప్రభుత్వం మాది, అసలు యువకులకి ఎలాంటి జాబ్స్ కావాలో ఆ విధంగా చేసిన ప్రభుత్వం మాది అంటూ ఉన్నారు. మరి అంటే టీడీపీ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటారా? ఎందుకు చేయట్లేదండి? ఖచ్చితంగా చాలామంది యువతకి మనకి నియోజకవర్గాల ద్వారా చూసుకుంటే ఏ స్థాయికి ఆ స్థాయి, డిగ్రీ స్థాయి వాళ్ళకి డిగ్రీ, వారి జాబ్ ప్రొఫైల్కి తగ్గట్టు, వారి ఎడ్యుకేషన్ ప్రొఫైల్కి తగ్గట్టు ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి 6 నెలలకు ఒకసారి. ప్రతి ఒక్కరికి యువతని ఉద్యోగ దిశగా మంచి ఎడ్యుకేటెడ్ థీమ్తో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించడానికే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, పలు నాయకులందరూ, ముఖ్య నాయకులందరూ కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ జగన్ ప్రభుత్వంలో చూసామండి, యువత ఎటువంటి నినాదాలు చేశారంటే రఫా అని చెప్పేసి, గొడ్డలి పోట్లు అని చెప్పేసి వాళ్ళు నిరక్షరాస్యతంగా వాళ్ళ జీవితాలని పనంగా పెట్టి రాజకీయం చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేస్తూ ఉంది జగన్ ప్రభుత్వం. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అలా కాదండి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న నాయకులు కానివ్వండి చూస్తూ ఉంటే అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ప్రతి ఒక్కరి జీవితం సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఆదాయపరంగా వృద్ధి చెందితే రాష్ట్రం కూడా వృద్ధి చెందుతూ ఉందన్న ఆలోచనతో యువతను మరింత ముందుకు వేరే రాష్ట్రాలకు వెళ్ళి చేయకుండా మన రాష్ట్రంలోనే ఉండి చేసుకుని వాళ్ళు వృద్ధి చెందే విధంగా ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ నిజంగా డిఎస్సిలో కానీ అవకతవకలు జరగకపోతే ఈరోజు ఎందుకు టీడీపీ కూటమి ప్రభుత్వాలు భయపడతా ఉన్నారు, వచ్చి అధికారంగా అదే ప్రెస్ మీట్కి వచ్చి ముందుకు వచ్చి మాట్లాడొచ్చు కదా, ఎందుకు దాక్కుంటున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి ఎలా చూడొచ్చు అంటారు? అలాంటి పరిస్థితులు ఏం లేవండి. అన్నీ ఆయన మీడియా ముఖంగా ఆ రోజు డిఎస్సి నియామకం రోజే అన్ని వాళ్ళకి పత్రాలు ఇవ్వడము, వాళ్ళన్నిటికీ కూలంకషంగా అన్నీ చూసి మీడియా పరంగానే ఇవ్వడం జరిగింది. ఇక్కడ దాక్కోవాల్సిన పరిస్థితులు ఏమీ లేవు. మంచి ప్రతిదీ కూడా వాళ్ళు తెచ్చిన సంస్థలు కానివ్వండి, వ్యాపార సంస్థలు కానివ్వండి, గూగుల్ డేటా సెంటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అందరికీ క్లియర్గా తెలుస్తూనే ఉన్నాయి. కాకపోతే వాళ్ళు దీన్ని ఒప్పుకోవట్లేదు. వాళ్ళు చేసిన అభివృద్ధిని ప్రజలకి చెడు మార్గంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒక పక్కన యువకులందరికీ మంచి చేసిన ప్రభుత్వం మాది కాబట్టి రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో కూడా మహిళలు కానీ యువకులు కానీ మొత్తం కూడా మాకే పట్టం కడిపోతున్నారని చెప్పి అంటున్నారు. ఏంటండి అసలు?
కడతారంటారా, మళ్ళీ గెలిపిస్తారంటారా? లేదండి, అది వాళ్ళ భ్రమ. ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదండి, ఈ 2 ఏళ్ల పాలనలో కూడా ప్రభుత్వం ఎంత అభివృద్ధి దిశగా పనిచేస్తాం, సంక్షేమం అటు సంక్షేమం ఇస్తూనే కూడా మరి తల్లికి వందనం చూసుకుంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తూ ఉన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన సూపర్ 6 పథకాల్లో భాగంగా అది అమలు చేశారు. మరి రాబోయే కాలంలో కొత్త వితంతు పెన్షన్స్ కానివ్వండి అవన్నీ కూడా మంజూరు చేస్తూ ఉన్నారు. స్త్రీశక్తి పథకం, అదే మహాశక్తి పథకం కింద 1500 రూపాయలు కూడా మంజూరు చేసే పరిస్థితులు వెల్లడిస్తూ ఉన్నారు. కాబట్టి ఇచ్చిన సూపర్ 6 పథకాలు కూడా సూపర్ హిట్ అని అందరికీ అర్థమవుతా ఉందండి. కానీ వాళ్ళు దాన్ని అంగీకరించకుండా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బాబు గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ఉన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్తా ఉన్నారు.